గత వారము ఫిలిప్పీల సంఘానికి సంఘం కొరకు పౌలు చేసినటువంటి ప్రార్థనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో ఈ సంఘం కొరకు, కొలస్సీయుల సంఘం కొరకు పౌలు చేసినటువంటి ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానిద్దాం. దాదాపు పౌలు పత్రికల్లో సంఘాల కొరకు ప్రార్థన చేశాడు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళని దేవుడు ఉండాలనుకుంటున్నాడో, ఆత్మ సంబంధమైనటువంటి ఏవి వారు నేర్చుకోవాలనుకుంటున్నాడో వాటి నిమిత్తం పౌలు ఎత్తుపట్టి ప్రార్థన చేశాడు. ఈ 1వ అధ్యాయం కొలస్సీలో మనం 9 నుంచి 12 వచనాల్లో ఆ కొలస్సీల సంఘము ఆధ్యాత్మికంగా ఏమి కలిగి ఉండాలని పౌలు కోరుకున్నాడో మనము ధ్యానిద్దాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ఉండాలని కోరుతున్నాడు. మొదటి విషయం సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము. మూడవది ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారై ఉండాలి. ఈ రీతిగా కొలస్సీ సంఘం కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని చదివినటువంటి మనము గ్రహించవలసినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, మనం కూడా పరిపూర్ణమైనటువంటి దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారంగా ఉండాలి, దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించిన వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు మనల్ని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సంపూర్ణ జ్ఞానం పొందటానికి పౌలు ఏం చేశాడు? ఫిలిప్పీల పత్రికలో మనం చూస్తే తనకున్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, నష్టంగా ఎంచుకున్నాడు. అవును కదా? ఒకసారి ఆ వచనం చదువుకుందాం. ఒక పేజీ దిక్కితే కనపడుతుంది. 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండిన వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఒక వారం రోజులు 10 రోజులు పనులన్నీ పక్కన పెట్టి బైబిల్ చదువుతా కూర్చుంటే నీకు కలిగే ప్రయోజనం ఏంటి? యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించేవాడు ధన్యుడు, దివారాత్రులు వాటిని ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలంలో ఎవరు నాటబడిందే ఆకువాడికి తన కాలం మంది ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటాడు. ఈ 10 రోజులు పాపము నువ్వు పని చేసినావు, నీకు లాస్ అయినావు కదా డబ్బులు. కానీ దేవుడు పాదాల దగ్గర కూర్చున్నావు. ఇప్పుడు 10 రోజులు పని చేసి కూర్చోమన్నట్లే చెప్తున్నా ఎగ్జాంపుల్గా. దేవుని జ్ఞానాన్ని పొందుకుంటున్నావు, శ్రేష్టమైన జ్ఞానం. అందుకే ఉదయకాలమున రాత్రికాలమున బైబిల్ ముందు పెట్టుకొని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ధ్యానిస్తూ పదే ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అతి శ్రేష్టమైన జ్ఞానం పొందుకుంటాం. మనకు తెలుసు పౌలు యొక్క స్థాయి ఏంటి. యూదులలో ఆయన అగ్రగామీయుడు, మంచిగా చదువుకున్నవాడు, గోల్డ్ మెడలిస్ట్ లాగా ఉన్నాడు. గమాలియల్ దగ్గర ఆయన ఉన్నతమైన చదువు చదివాడు. ఇశ్రాయేల్ ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి క్రైస్తవుని హింసించడానికి ఈయన పర్మిషన్ తీసుకొని పోతున్నాడంటే, ఆయన ప్రధాన యాజకుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడంటే ఈ స్థాయి ఏంటి? ఆ కమిటీలో ఒక సభ్యుడిన వీటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు. తన ఆస్తి, తన ఇల్లుని పక్కన పెట్టాడు. అరేబియా ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం దేవునితో గడిపాడు, వాక్యం ధ్యానించాడు. పౌలు గురించి మనం ధ్యానిస్తే రాత్రంతా ప్రార్థించే వ్యక్తి, వేకునే ప్రార్థించే వ్యక్తి. ఈ రీతిగా దేవుని బిడ్డలారా తనకున్న సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకొని కొంతకాలం అంతా కూడా ఒక చోట కూర్చొని అరేబియా ప్రాంతంలో వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని గ్రహించి, మోకాళ్ళ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి మర్మాలు గ్రహించాడు, ప్రత్యక్షతలు పొందుకొని. హల్లెలూయా. కొత్త నిబంధనలో 13 పత్రికలు రాశాడు. అందరికన్నా అపోస్తలులందరికన్నా కూడా అతి ఎక్కువ ప్రత్యక్షతలు పొందుకున్నాడు ఈ పౌలు. పరలోకపు విషయాలు గ్రహించాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఇందాక ఆరాధన చేసేటప్పుడు నేనేమన్నాను? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట?
యేసు ప్రభు వారు ఏ వాక్యాన్ని బోధించాడో వాటిని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడంట. యేసు ప్రభు అన్నాడు, ఆ యోహాను సువార్త 16 అధ్యాయంలో చూస్తాం, 17వ అధ్యాయంలో కూడా ఇవన్నీ విషయాలు చూస్తాం. పరిశుద్ధాత్ముడు పని ఏంటి? మనలో ఉండి యేసు బోధించిన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. అదే పరిశుద్ధాత్ముడు పౌలులో ఉండి పర సంబంధమైన విషయాలన్నీ కూడా పౌలుకు బయలుపరిచాడు. సీనాయి కొండ మీద మోషే కూర్చున్నప్పుడు దేవుడు పర సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా పౌలుకు చెప్పాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము 5 పుస్తకాలు రాశాడు మోషే. ఆదాము గురించి మోషేకేం తెలుసు? అబ్రహాం గురించి, ఇస్సాకు, యాకోబులు, ఈ చరిత్ర మోషేకేం తెలుసు? అసలు ఆదికాండంలో ఉన్నాడు ఆయన లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నిర్గమకాండంలో స్టార్ట్ అవుతుంది. మరి ఆదికాండం ఆయనకేం తెలుసు? దేవుడు మాట్లాడుతుండగా దేవుడు చూపించినప్పుడు ఆ ప్రత్యక్షతలు ఆయన గ్రహించి రాశాడు. అదే రీతిగా పౌలు కూడా పాత నిబంధనలో మోషే ఎంత ప్రత్యక్షతలు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడో, కొత్త నిబంధనలో కూడా పౌలు అంతగా దేవుడికి సమీపంగా ఉండి దగ్గరగా ఉండి ప్రత్యక్షతలు పొందుకున్నాడు. పాత నిబంధనలో మోషే, దేవా నిన్ను చూడాలని ఆశపడుతున్నంటే, బాబు నన్ను చూడలేవరా బాబు, నన్ను ఎక్కడ చూస్తావు, నువ్వు చూడలేవంటే, లేదు ప్రభు నేను చూడాలంటే, సరే నీ ముందుగా ఒక పెద్ద బండం దాటిపోతా, నా చెయ్యి నీ కళ్ళకు అడ్డం పెడతా, నా వెనక భాగాన్ని చూడంటాడు. మోషే దేవుని వెనక భాగాన్ని చూశాడు. చెయ్యి అడ్డం పెట్టాడంట, ఆయన కనపడకుండా. ఆయన దాటిపోయిన తర్వాత చెయ్యి తీసి వెనక భాగాన్ని చూశాడు, అంతే. ఇక్కడ 2 కొరింథీయుల 14వ అధ్యాయం చూస్తే ఒక మనుషుడు, పౌలు అంటాడు, ఒక మనుషుడు నేను ఎరుగుదును, అతడు 3వ ఆకాశంలోకి వెళ్ళాడు. అతడు అక్కడ ఏముంటుందంటే, మనుషులు వినకూడని మాటలు ఆ వ్యక్తి విన్నాడు అని పౌలు తన గురించి చెప్పుకుంటాడు. మనుషులకి బైబిల్ అంతట్లో కూడా ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా రాస్తాడు ఆ మాట పౌలు. రెండో కొరింథీ 12వ అధ్యాయం. అతిశయపడుటకు నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చింది, ప్రభు దర్శనము గూర్చి ప్రత్యక్షత గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుక్కోబడెను. అతడు శరీరముతో కొనుక్కోబడెను, నేను ఎరుగను. శరీరం లేక కొనుక్కోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరలోదేశంలోనికి కొనుక్కోబడి వచ్చింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడెను, శరీరం లేక కొనుక్కోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియదు. ఈయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు, పరదేశిక ఆరోహణమైనప్పుడు శరీరంతో వెళ్ళాడో శరీరంతో వెళ్ళలేదో ఈయన తెలియదు. మొత్తానికి వెళ్ళాడు. ఇంకొకరి గురించి అయితే ఈయనకి ఎందుకు చెప్తాడు? ఈయన కలిగిన ప్రత్యక్ష గురించి చెప్తాడు, ఆయన పేరు తీయకుండా. ఇప్పుడు మీరు యోహాను సువార్త చూస్తే, యోహాను సువార్త నేను రాస్తానని ఆయన రాయలా, ఆయన ప్రియశిష్యుడు రాస్తానని లాస్ట్లో హింటిస్తాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే, ప్రేమ గురించి ఎక్కువగా రాసేది ఎవరంటే యోహానే. కాబట్టి ఇది యోహాను పత్రిక అని అర్థమైంది. యోహాను అని నేను రాస్తున్నానని రాయలా, పౌలు రాసినట్టుగా. పౌలు రాసిన పత్రిక నా స్వహస్తాలతో నేను రాస్తున్నాను, పరిశుద్ధులకు పౌలను నేను రాస్తున్నానట్టుగా రాయలేదు ఆయన, లాస్ట్లో హింటించాడంతే. అట్లనే ఇక్కడ ఈ పౌలు 14 సంవత్సరాల క్రితము పరలోకానికి ఒక వ్యక్తి ఆరోహణమయ్యాడు. అతడు శరీరంతో కొనుక్కోబడ్డాడు, శరీరంతో లేక కొనుక్కోబడ్డాడు నాకైతే తెలియదు. అతని ఆత్మ అయితే వెళ్ళినట్టుంది. అక్కడ వినకూడని మాటలు విన్నాడు పరదేశంలో. అవి ఎవరితో చెప్పకూడదు. పౌలు అంటాడు, నాకు ఇవ్వబడిన ప్రత్యక్షతలన్నీ చెప్పానంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఈ మాటలు చెప్పకూడదు అంటాడు. మరి అవేం మాటలు పౌలు తనతో మరుగుపరుచుకున్నాడు. మోషే దేవుడు చూపించిన అన్నీ చెప్పాడు, ఆయన దాచింది ఏమీ లేదు. బైబిల్ 40 మంది పండితులు బైబిల్ రాశారు, ఏమి దాచుకోండి అంతా రాశారు, అంతా చెప్పారు. ఒక పౌలు మాత్రం ఇక్కడ మాత్రం అది చెప్పకూడదు అన్నాడు. హల్లెలూయా. ఇలాగా వీళ్ళ సమయాన్ని, నిద్రని, ఆహారాన్ని త్యాగం చేసి దేవుడితో కూర్చున్నారు. అది శ్రేష్టమైన జ్ఞానం పొందుకున్నారండి. హల్లెలూయా. 2 వారాల క్రితం జ్ఞానం గురించి చెప్పి చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు, విశ్వాసాన్ని మభి పెడుతూ మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కూడా చెప్పారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానాన్ని మనం ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి.
మీకు తెలుసా 12 మంది అపోస్తులు యేసు ప్రభుతో తిరిగారు, యేసు ప్రభుతో తిన్నారు, ఆయన చెప్పిన బోధలు విన్నారు. పౌలు మాత్రం వాళ్ళతో లేడు. ఆ 12 మంది అపోస్తులతో లేడు. అప్పుడు యవనస్తుడిగా ఉండే. ఈ స్టెఫెను చంపేటప్పుడు ఒక యవ్వనుడు అని ఉంటుంది. యేసు ప్రభు ఎత్తబడిన తర్వాత స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపినప్పుడు ఆయన చావుని సంబంధించిన వ్యక్తి సౌలు, అక్కడ యవనుడు ఉంటుంది. అంటే వీళ్ళు యేసు ప్రభుతో తిరిగేటప్పుడు చాలా చిన్నోడే వచ్చిన, ఓ 10-15 సంవత్సరాలు బాలుడై ఉండొచ్చు. యేసు ప్రభు చూసి ఉండొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభుని చూసాడో లేదో తెలియదు, ఆయన బోధలు ఉన్నాడో లేదో, ఈయనైతే ఒక రూములో ఒక చోటకి వెళ్ళి కూర్చొని, అరేబియా ప్రాంతంకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇంటి మీదకి వచ్చి ఈయనలోకి వెళ్ళి, ఆ పరిశుద్ధాత్ముడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు రాయించిన పుస్తకం కదా ఇది, అది ఆ మర్మాలని పరిశుద్ధాత్ముడు చెప్తుండగా ఈయన గ్రహించాడు. హల్లెలూయా, ఈయన అర్థం చేసుకున్నాడు, ఈయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యోహాను రాస్తాడు, మీ మీద అభిషేకం ఉంటే మీకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు, మీలో ఒక అభిషేకం మీకు బోధించును. దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం మనలో ఉంటే, చూడండి ఆ మాట చూడండి, ఈ రోజున అనేక మంది సేవకులు అంటే పరిగెడుతున్నారు. సేవకులుగా మాకు దుఃఖం అదే. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనం. 1 యోహాను 2:20. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం చదవండి, నాకు కనిపించట్లేదు. నేను రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్యమైనది కాదని ఎరిగి ఉన్నందునను నీకు రాయుచున్నాను. చాలు 27వ వచనం చదవండి. 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారంగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. హల్లెలూయా. దేవుడు అభిషేకం మనకి ఇస్తాడు. పౌలుకి దేవుడు అభిషేకం ఇచ్చాడు, యోహానికి అభిషేకం ఇచ్చాడు, పేతురికి అభిషేకం ఇచ్చాడు, 12 మంది అపోస్తలులకు అభిషేకం ఇచ్చారు, యాకోబుకు అభిషేకం ఇచ్చారు. అభిషేకం వీళ్ళలో ఉంది కనుక, ఆత్మదేవుడు వీళ్ళలో ఉన్నాడు కనుక వీళ్ళ చేత పుస్తకాలు రాయించాడు. హల్లెలూయా. ఆ అపోస్తల కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినాల్లో ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మదేవుడు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఎవరు నీకు బోధింపనక్కరలేదు. దాని అర్థం ఇప్పుడు చూడండి, క్రికెట్లో 12 మంది ఇప్పుడు క్రికెట్లు ఆడతారు కదా, సచిన్ టెండూల్కర్, ధోని, ఇప్పుడు ఎవరో క్రికెట్ ఆడుతున్నారు కదా, వీళ్ళు చాలా ప్రొఫెషనల్స్. అయినా వాళ్ళకి ఎందుకు వచ్చి ఉంటాడు వింటున్నారా? వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ ఆట ప్రాక్టీస్ చేసి చేసి ఇప్పుడు ప్రపంచంలో గొప్ప ఆట ఆడుతున్నారు. వాళ్ళకి ఎవరికి కోచ్ అవసరం లేదు, వాళ్ళకి మాస్టర్ అవసరం లేదు, అయినా కూడా ఉంటారు. ఇప్పుడు నువ్వు 100 పాయింట్స్ నేర్చుకున్నావు, 100 పాయింట్స్ గుర్తుంటాయా? గుర్తుండవు కదా. నువ్వు ఆడేటప్పుడు నీలో లోపం అనేది ఆ టెన్షన్లో ఆడతావు, పక్కనోడికి తెలుస్తుంది నీ లోపం ఏంటో. ఆయన గుర్తు చేస్తాడు, ఓకే తెలుసు కదా నేను ఇట్లా తప్పు చేస్తున్నాను. ఆత్మీయంగా చిన్నపిల్లలుగా ఉంటే ప్రతి పాత్ర మోసం చేస్తాడు. ఆత్మీయంగా ఎరిగితే వాక్యాన్ని మీరు గుర్తెరుగుతారు, మోకాళ్ళు చెబుతుంటే సత్యాన్ని గుర్తెరుగుతారు. ఇప్పుడు మనమందరం అసలుకి మిగతా మతాల్లో లేదు కానీ క్రిస్టియానిటీలో ఒకటే, ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. పాస్టర్ బోధించేది అబద్ధమా సత్యం అనేది నీకు తెలియాలి, నువ్వు చదవాలా, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మిగతా గ్రంథాల్లో వాళ్ళు చెప్తుంటే వీళ్ళు వింటారు, దాంట్లో ఏముందో లేదో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్తేది వింటారు. మీకు తెలుసా, ముస్లిమ్స్ డిబేట్ జరుగుతూ ఉంటాయి, క్రిస్టియన్స్తో బైబిల్ గురించి డిబేట్ చేస్తారు వాళ్ళు. అక్కడ ఒకటి ఉంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట, అబద్ధాలు చెప్తారు అక్కడంతా. ఇప్పుడు 1వ అధ్యాయంలో ఒక రకం ఉంటుంది, 2వ అధ్యాయంలో ఒక రకం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి 12వ అధ్యాయం చూద్దాం, అక్కడ ఏముంటుంది, అబ్రాము ఉంటుంది. తర్వాత 2-3 అధ్యాయులకు పోతే దేవుడు అబ్రహాంగా మారుస్తాడు, ఇక్కడ అబ్రాహం ఉంది తప్పు అంటాడు. ఇక్కడ బైబిల్ చదివేటప్పుడు లేదు, అరే నిజమే కదా, అబ్రహాం ఆయన పేరు అబ్రహాం కాదు, కానీ వాళ్ళకి తెలియదు కదా. నేను ఒకరికి ముస్లిమ్స్కి బైబిల్ ఇచ్చాను, మనం పక్కకి ఆ 12వ అధ్యాయం చూసి ఇక్కడ అబ్రాహం అని రాసింది, ఆయన పేరు అబ్రాహం కాదు అబ్రహాం అన్నది రాత్రి. నేను అన్నాను ఇంకో 2 అధ్యాయాలు ముందుకు పో అన్నా. సో బైబిల్ లేనివాడికి ఎవడొకటి ఏదో ఒకటి బోధిస్తుంటాడు, వీళ్ళు నోరు చేసి తింటుంటారు.
ఆ ముస్లిం డిబేట్స్లో వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఆడన్న కొంతమంది బైబిల్ చదివిన క్రిస్టియన్స్ పోయి అరే మా బైబిల్ అంత తప్ప. వాళ్ళతో డిబేట్ చేయడం మాకే కష్టం. ఇంతగా ఆరితేరిన కన్ఫ్యూజ్ చేస్తారు, గలిపిల్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు. విశ్వాసులు మీరు బైబిల్ చదవరు, మీరు అడ్డించుతారు. అందుకే ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. అపోస్తల కార్యంలో దొంగ బోధకులు అనేక మంది ఉన్నారు, అబద్ధ బోధకులు అనేక మంది ఉన్నారు. కాబట్టి అపోస్తలు ఏం చేశారంటే వారికి ఈ జ్ఞానాన్ని, అరే బాబు మీరు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసి నేర్చుకోండి, పొందుకోండి, గ్రహించండి. ఈ అభిషేకం మీకుంటే మిమ్మల్ని ఎవడొచ్చినా మీరు గ్రహిస్తారు, అర్థం చేసుకుంటారు, మోసపోరని చెప్పాడు. అందుకే ఇబ్రీ పత్రికలో పౌలు అంటాడు కదా, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలా. 10 సంవత్సరాలకి బాప్తిసం తీసుకుని 20 సంవత్సరాలకి మీకు ఇంకా బైబిల్ తెలియదంటే ఎట్లా? పౌలు ఈ కొలసీలతో మాట్లాడుతున్నాడు. సంపూర్ణముగా జ్ఞానాన్ని పొందుకోండి, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకోండి, ఆత్మ సంబంధమైన వివేకాన్ని పొందుకోండి అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంతకుముందు చెప్పాను కదా, హైదరాబాద్లో మన పాస్టర్ గారు ఒక మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ ఫారెన్ నుంచి ఒక లేడీ పాస్టర్ వచ్చింది, వాక్యం చెప్పింది. నా మీద ఉన్న అభిషేకం మీకు కావాలంటే మీ పాకెట్లో ఇప్పుడు ఎంత డబ్బు అంతా కానుకేయనన్నారు. ఆ టైంలో అందరూ ఉద్రేకంతో వాళ్ళ పాకెట్లో ఎంత డబ్బు ఉన్నదో, పర్సులో ఎంత డబ్బు ఉందో అంత వేసేసారు. తర్వాత వాళ్ళు పోయేటప్పుడు అర్థం చేస్తున్నారంట, అరే డబ్బులు ఇచ్చేస్తే మనకు అభిషేకం ఎట్లా వస్తుంది? పాస్టర్లే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనం మోకరించి ప్రార్థన చేయాలి, పాపాలు ఒప్పుకోవాలా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచాం, ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేశాం, డబ్బులు ఇస్తే అభిషేకం వస్తుందా? మనం ఉపవాసం ఉండాలా, లేకపోతే అనుదినము ప్రార్థన చేయాలా, దేవుడితో సమాధాన పడాలా, అప్పుడు కదా తన ఆత్మతో నింపేది. తర్వాత గ్రహించారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సంబంధమైన డబ్బులు రావాలంటే పని చేయాలి. డబ్బులు ఎందుకు వరకు వస్తాయా? రావు కదా. పని చేస్తే కదా డబ్బులు వచ్చేది. ఉద్యోగం చేసేటోడు ఉద్యోగం చేయాలి, వ్యాపారాలు చేసేటోడు వ్యాపారం చేయాలి, కూలి పని చేసుకునేటోడు కూలి పని చేసుకున్నా అప్పుడే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఈ ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం మనకు కలిగి ఉండాలంటే దేవుని పాదాల దగ్గర గంటల తరబడి మోకరించి ప్రార్థన చేసినప్పుడే ఈ వాక్యం అర్థమైనది, ఈ వాక్యం గ్రహించగలుగుతాం. 119వ కీర్తనలో దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యం అర్థం చేసుకున్నట్లు గ్రహించినట్లు నాకు కళ్ళు తెరువు. ఏం కళ్ళు ఉన్నాయానికి? ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఇది ఆత్మ సంబంధమైనది. ప్రకృతి సంబంధులకు అర్థం కాదు. చదివిన ఇది పిచ్చి అనుకుంటారు, వెర్రి అనుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇది అర్థం కావాలంటే మనం సమయాన్ని కేటాయించాలి. ఆత్మ సంబంధంగా మనం వివేచించగలగాలి. ఎలా వివేచిస్తాం చెప్పండి? ఎలా గ్రహించగలం? అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం చెప్పుకోండి. మనం ఎగ్జాంపుల్గా ఈ సంపూర్ణ జ్ఞానం ఎట్లా పొందుకుంటామో, ఈ ఆత్మ సంబంధమైన వివేచన మనకి ఎట్లా వస్తుందో తెలుస్తుంది. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం. ఇక్కడ పౌలు 16వ అధ్యాయంలో పౌలు అప్పుడే తిమోతిని శిష్యుని సిద్ధం తీసుకొని సేవకు వెళ్తూ ఉంటాడు. 6వ వచనం నుంచి, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతియా ప్రదేశము ద్వారా వెళ్ళిరి. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. ఆసియాలో వాక్యం చెప్పొద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. ఈయన ఎట్లా గ్రహించాడు? ఈయన ఎట్లా అర్థం చేసుకోగలిగాడు? పరిశుద్ధాత్మ వివేచన ఉంది కనుకనే ఈయన గ్రహించగలిగాడు. దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు కనుకనే. మీకు ఫర్ ఎగ్జాంపుల్, సమూయేలు పౌరుడుగా ఉన్నాడు, దేవుని మందిరంలో పడుకుంటున్నాడు. ఒకరోజు రాత్రి సమూయేలు అని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారు? యెహోవా దేవుడు పిలుస్తున్నాడు. ఈ బాలుడు లేచి ఏలి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను ఎందుకు పిలిచావయ్యా అని అడుగుతున్నాడు. నేను పిలవలేదు బిడ్డ, పడుకో అంటాడు. మళ్ళా పోయి పడుకుంటాడు. రెండోసారి దేవుడు, ఈ చిన్నోడు కదా, నేను యెహోవా దేవుడిని పిలుస్తున్నాను అన్నాడా? అనలేదు. సమూయేలు అన్నాడు. ఆయన స్టాండర్డ్ తగ్గించుకోలేదు.
ఈయన మళ్ళా లేచి, అయ్యా నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని అడిగాడు. చిన్న బాలుడు కదా, దేవుని జ్ఞానం ఉందా, వివేచన ఉన్నదా, ఆత్మ వివేచన ఉన్నదా? ఏలి దగ్గరికి పోయినాడు. చెప్పండి అంటే అయిపోయింది కదా అనలేదు. విధేయుడు కదా పాపం పెద్ద ఆయనకి. వచ్చి, అయ్యా ఎవరైనా పిలిస్తే ఆడుండి చెప్పు అన్నారనుకో గౌరవించినట్టే. దగ్గరికి వచ్చి చెప్పయ్యా అన్నారనుకో గౌరవిస్తున్నాడు. పాపం ఇక్కడ సమయలు ఏలిని గౌరవిస్తున్నాడు. ఒక్కోసారి మీరు ఫోన్లో మాట్లాడితే చెప్పు అంటారు, నాకు బాధేస్తుంది. చెప్పండి పాస్టర్ గారు అంటే కొంచెం సంతోషం. చెప్పు, అట్లానా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అని. నాకు చాలా దుఃఖం అవుతుంది. ఒకసారి చెప్పు అంటారు. అది ఇందిరా నన్ను ఇట్లా పిలుస్తారా మీరు అని బాధేస్తూ ఉంటుంది. ఇట్లా అనకూడదు పాస్టర్ గారు. చెప్పండి పాస్టర్ గారు అనేదానికి చెప్పు, నేను దోస్తుని కాదు కదా, మీ ఆత్మీయ తండ్రిని కదా, మీ కాపర్ని కదా. చెప్పు అంటే నేను ఫ్రెండ్తో మాట్లాడుతున్నారా, మీ పార్ట్నర్తో మాట్లాడుతున్నారా, నీకన్నా చిన్నోడితో మాట్లాడుతున్నారా? కొంచెం నేర్చుకోండి. పాస్టర్ గారు చెప్పండి అనండి, అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండదు ప్రాణానికి. చెప్పన్నాం అనుకో, అబ్బాయి ఏం గౌరవిస్తున్నారా అని మీరు అనిపిస్తుంది. నువ్వు అనుకోవాల్సి కొంచెం గౌరవించండి అని. దేవుని బిడ్డలారా నేర్చుకోవాలి మనం. ప్రభువుకు స్తోత్రం. ఈయన రెండోసారి వచ్చి చెప్పయ్యా అంటున్నాడు. అప్పుడు ఏలికి అర్థమైంది, ఈయన దేవునితో నడిచినాడు కదా, పిలుస్తుంది దేవుడు అని గ్రహించాడు. ఏలి దేవుని జ్ఞానం కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన వివేచన కలిగినాడు. బిడ్డ ఈసారి నేను పిలిస్తే నీ చిత్తం ప్రభువా ఆలకిస్తున్నాను, నాతో సెలవిమ్మా అంటాడు. అప్పుడు మూడోసారి పడుకున్నప్పుడు సమూయేలు అనగానే అప్పుడు అంటాడు, అయ్యా నీ దాసుడు ఆలకించుతున్నాడు, సెలవిమ్మని. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. చిన్నబాలుడు కాబట్టి గ్రహించలేకపోయాడు దేవుని స్వరమని. ఆ ఆత్మ సంబంధమైన వివేచన, ఆ గ్రహింపు, ఆ జ్ఞానం ఈయనకి లేదు. ఏలి నేర్పించాడు. మరి మనం ఆత్మీయంగా చిన్నపిల్లలుగా ఉంటే ఎట్లా? చాలామంది బడాబడావాడు మోసం చేస్తూ ఉన్నారు. చాలా బడబడ పాస్టర్లు మోసం చేస్తూ ఉన్నారు. ప్రభువులు ఎదిగిన వారమై మన వాక్యం బోధించాలి. హల్లెలూయా. మనము రాజులేని యాజక సమూహము. ఈ బలిపీఠం నా ఒక్కడికే కాదు, అందరూ పరిచయం చేయగలగాలి, బోధించగలిగే సామర్థ్యత ఉండాలి. కొరింథీ సంఘంలో అందరూ బోధించగలిగే సామర్థ్యత గలవారు, ప్రవచించే సామర్థ్యత గలవారు, భాషను మాట్లాడే సామర్థ్యత గలవారు, భాషకు అర్థాలు చెప్పే సామర్థ్యత గలవారు, బోధించగలిగే సామర్థ్యత గలవారు, పాడగలిగే సామర్థ్యత గలవారు. అందుకే క్రమంగా ఒకరి తర్వాత ఒకరు చేయండి అయ్యా, మీరు అలా చేయకండి అంటాడు పౌలు. నేనే నుంచోవాలా, నేనే మాట్లాడాలా, ఇక మీరు సత్యదాకా అడు కూర్చొని రాస్తూనే ఉండాలా? దేవుడు ఇష్టపడతాడు. అలాగే పోనీ మీ పిల్లల్ని 1 నుంచి 10 దాకా జీవితాంతం అదే చదువుతారా? పై చదువులకు వెళ్ళాలి, మీరు కూడా వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మ సంబంధమైన వివేచన పౌలుకుంది. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు ఆటంకపరిస్తే ఈయన గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. అక్కడ బోధించకుండా ఆ వివేచన కలిగి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆ డైరెక్షన్ గ్రహించి ముందుకెళ్తా ఉన్నాడు. పృగియా గలతియా ప్రదేశాల ద్వారా వెళ్ళి మూసియా దగ్గరికి వచ్చి బీతూనియాకు వెళ్ళెను. వెళ్ళుటకు ప్రయత్నం చేసింది కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళలేదు. మరలా యేసు యొక్క ఆత్మ వారిని ఏం చేసిందంట? అటు వెళ్ళకండి, నడిపింపు రావట్లా. అటు వెళ్ళడానికి నడిపింపు రావడం లేదు. చూడండి, ఆదివారం మనకు ఎగ్గొట్టి మనకి ఎట్ట వెళ్తున్నారు? మీకు ఎట్ట నడిపింపు వస్తుంది? నడిపింపు లేదు, పిడిపింపు లేదు. ఎలుడే ఇవాళ ఉపవాస ప్రార్థన సాయంత్రం 6 గంటలకు పాటలు పాప అబ్బాయి చర్చిలో కూర్చొని ప్రభు అంటుడు. 6 గంటల ఉపవాస ప్రార్థన. ఇవాళ శుక్రవారం మటన్, చికెన్. సాయంత్రం ఏం చేస్తారు? సాయంత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మందిరం ఖాళీగా ఉంటున్నది. ఆత్మ నడిపింపు లేదు. గుర్తుకొచ్చినా పక్కకు పెట్టి ఆ వివేచన ఆ దేవుడు ప్రేరేపిస్తున్నా ఏం చేస్తాం? అప్పుడప్పుడు పిల్లలు అలవాటు చేస్తాడు, ఏ చూప్ నోర్మి అంటాం కదా. అలవాటు చేసి డిస్టర్బ్ చేయకంటాం కదా. దేవుడు ప్రేరేపిస్తున్న ఆయన మాటను స్టెఫెను వాక్యం బోధిస్తుండగా అక్కడున్న అనేక మంది ఆత్మదేవుని ఎదిరించారు. ఆ ఆత్మ సంబంధమైనటువంటి వివేచన గ్రహించకుండా మనం ఏం చేశామంటే ఆ స్వరాన్ని
నొక్కి పెట్టేస్తాం. ఒకరోజు మన విశ్వాసం ఇంటికి వెళ్ళాం. వెళ్ళగానే అమ్మ నాకు ఇక్కడ ఈ మీ ఇంట్లోకి రాగానే ఏదో దేవతను మీరు పూజిస్తున్నట్టు నాకు అర్థమైందని అన్న నిజమేనన్నా, ఇదిగో మా తమ్ముని భార్య ఇట్లా చేస్తుందని ఒక సిస్టర్ చెప్పింది. నేను ఎట్లా గ్రహించగలిగాను? ఇంట్లోకి అడుగు పెట్టగానే నాకు దేవుడికి ప్రేరేపించాను. విగ్రహారాధన జరుగుతుంది. ఏదో ఆ ఆత్మ సంబంధమైన వివేచన. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. బితునియా అక్కడికి వెళ్ళగానే వాళ్ళని వెళ్ళనివ్వలేదు. పౌలు గ్రహించాడు. ఈయన ఎప్పుడు పరిశుద్ధాత్మ స్వరాన్ని త్రోసివేయని వ్యక్తి, నెట్టివేయని వ్యక్తి. ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు చేతులు కట్టుకొని విధేయతతో విని దాన్ని సంపూర్ణంగా పాటించిన వ్యక్తి కనుక పౌలు పదే పదే తన ప్రత్యక్షతలు, తన స్వరాన్ని పరిశుద్ధాత్ముడు పౌలు వినిపించాడు. ఆయన 13 పత్రికల్లో సంపూర్ణ జ్ఞానాన్ని, వివేచన మనకు అందించాడు. హల్లెలూయా. ఇంకా చూడండి 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయవలనని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచిచున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. చూడండి, రాత్రి కలలో మాసిదోనియా వాడు ఒకడు, కలలో అని రాయలేదు ఇక్కడ, మాసిదోనియా వాడు రాయించాడు. రాత్రి వేళ పౌలుకు దర్శనం కలగాలి. ప్రార్థనలో కూర్చుంటే వచ్చిందో మరి ఎట్లనో. మాసిదోనియా దేశస్తులు వచ్చి మాకు సహాయం చేయండి మాట్లాడుతుంటే చూడండి, మాసిదోనియా పట్టణం నుంచి ఒక వ్యక్తి, ఆ ఊరి పేరు కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు? నువ్వు మాసిదోనియాకి వెళ్ళి సంఘ పరిచర్య చేయి. గ్రహించగలిగా. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఫలాని సీమోను ఇంట పేతురు ఉన్నాడు, పిలిపించుకో. ఫలాని ప్రాంతంలో, ఫలాని ఊరిలో సీమోను ఉన్నాడు. ఈయనకేం తెలుసు? దేవుడు ఆత్మ చెబుతున్నాడు. ఈయన గ్రహించగలిగి, ఆత్మ సంబంధమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు స్వరం వినగలుగుతున్నాడు. ప్రార్థన చేస్తుంటేనే వింటున్నాడు. పౌలు ప్రార్థన చేస్తుంటేనే ఇటెళ్ళొద్దు, రైట్ లెఫ్ట్ దేవుడు చెప్తున్నాడు. చాలామంది జీవితాల్లో దేవుని యొక్క చిత్తం తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటారు, రాంగ్ పర్సన్. చాలామంది దేవుని చిత్తం కాకుండానే వ్యాపారాలు పెడతారు, లక్షలు పెట్టి మునిగిపోతారు. దేవుని చిత్తం తెలుసుకోకుండానే ఎవరెవరితో వాళ్ళు పడితే వాళ్ళతో తిరిగి డబ్బులు పోగొట్టుకుంటారు, మోసపోతారు, నష్టపోతారు. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన స్వరం మనం వినగలగాలి, ఆయన చిత్తాన్ని గ్రహించగలగాలి. సంపూర్ణ జ్ఞానం మనకు కావాలి, సంపూర్ణ ఆత్మ సంబంధమైన వివేచన కావాలి. ఇవి లేకపోతే దొంగలు మనల్ని మనుషులు మోసం చేస్తారు. కొంతమంది పాస్టర్లు కూడా మోసం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ అభిషేకం అనేది కేవలం పాత నిబంధనలో దేవుని ఆత్మ ఎవరెవరి మీదకి వచ్చేది? రాజుల మీదకి, ప్రవక్తల మీదకి, యాజకుల మీదకి మాత్రమే వీరినే అభిషేకించేవారు. ఈ ముగ్గురునే. ముఖ్యంగా యాజకులు, ప్రవక్తలు మాత్రమే దేవుని ఆత్మతో నింపబడేవారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క తెర చిరిగింది. ప్రతి ఒక్కరూ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే కృప దొరికింది. హల్లెలూయా, చెప్పండి, దేవుని పరిశుద్ధులా. ఒకప్పుడు సంఘ విశ్వాసులు పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఆవరణము పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు గంటలు కట్టుకొని, గంటలు ఉన్నటువంటి తాడు కట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ పాపం చేస్తాడు, అక్కడ చచ్చిపోతాడు. ఆ తాడు విడి పెట్టుకోవాలి, ఎవడో పోవడానికి వీల్లేదు లోపలికి. అలాంటి స్థలంలోకి ప్రతి ఒక్కరిని వెళ్ళే అవకాశాన్ని యేసు ప్రభు కలిగించాడంటే ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఈ సంపూర్ణ జ్ఞానం అనేది కేవలము సేవకుడికే కాదు,
సంఘస్థులందరికీ దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇది మీరు పొందుకోక, దైవ చిత్తం పొందుకోక ఏం చేస్తారండి? కొంచెం ముందుకు పోతే ఇందాక కొలస్సీ పత్రికలో చూడండి, 2వ విషయం మనం గ్రహిస్తాం. చాలా ఇంపార్టెంట్ ఈ వాక్యం. గ్రహించిన ప్రతి సత్కార్యములలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లుగా. అన్ని విషయాల్లో దేవుణ్ణి ఏం చేయాలంట? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంతోషపెట్టే కార్యాలు ఏంటి, దేవుని సంతోషపెట్టిన కార్యాలు ఏంటి కూడా మీకు తెలియాలి. కొంతమంది అనుకుంటారు నేను 5,000 ఇస్తే దేవుడు సంతోషపడతాడేమో. దేవుడు సంతోషపెట్టే కార్యాలు ఏంటో తెలియాలా? వాటిని చేయడానికి మీకు ఇష్టం కూడగలగాల, వాటిని చేయడానికి మీరు ఇష్టపడాలా. హల్లెలూయా. అన్ని విషయంలో ప్రభువు సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవలనని, దేవునికి తగినట్లుగా. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? ఆసియాలో చెప్పొద్దంటే చెప్పట్లేదు. ఆయా ప్రాంతాల మీదుగా ఇంకో చోటుకి వెళ్ళాడు, అక్కడ ఆటంకపరుస్తున్నాడు. మాసిదోనియాకి వెళ్ళి చెప్పమంటే అక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే దేవునికి తగినట్లుగా నడుస్తున్నాడు. ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతం కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడినట్లు. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఇంత జ్ఞానము సంఘస్థులు పొందుకోవాలని పౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడే. పౌలు ఆత్మీయ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నాడో విశ్వాసులంతా కూడా ఆ స్థాయికి రావాలని పౌలు ఆశపడుతున్నాడు. ఒకసారి ఎఫెసీ పత్రికకు రండి. ఎఫెసీ పత్రికకు రండి, 4వ అధ్యాయం 11 వాక్యం అర్థమవుతుంది అందరికీ? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ డెప్త్ విషయాలు మనం గమనించి మనం ఫాలో అవ్వాలి దేవుని బిడ్డలారా. 4, 11, 12 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు అరుగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. చూడండి, యేసు ప్రభువుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నువ్వు సంపాదించాలి. మనం ఎంత ఎడ్యుకేషన్ చేయాలా? ఆత్మీయతలో మనం ఆత్మీయతలో ఎన్ని పాఠాలు నేర్చుకోవాలా? అయ్యా సహోదరులారా, ఎన్ని పాఠాలు నేర్చుకోవాలా? ఈ భూమి మీద యేసు ప్రభువు ఆత్మీయతలో ఎన్ని పాఠాలు నేర్చుకున్నాడు, ఏ లెవెల్లో ఉన్నాడో, ఏ రేంజ్లో ఉన్నాడో భక్తిలో, ఆ స్థాయికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుందా? పౌలు ఆ స్థాయికి వెళ్ళాడు, అపోస్తలులు ఆ రేంజ్కి వెళ్ళారు. యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ స్థాయికి వీళ్ళు వెళ్ళలేకపోయారు, ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసయ్య మన ఉపమానాలు చెప్తుంటే అర్థం కాలేదు వీళ్ళకి. అయ్యా నువ్వేం చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు. సంపూర్ణ జ్ఞానం లేదు వీళ్ళకి, ఆత్మ సంబంధమైన వివేచన లేదు వీళ్ళకి. యేసు ప్రభు చెప్తున్నప్పుడే అర్థం కావట్లేదు. కానీ పౌలు యేసు ప్రభు లేనప్పుడు, హల్లెలూయా. మనం ఒక స్టోరీ విన్నాం, అది సత్యమో కాదు. ఏకలవ్యుడు అంట, ఆయన ఏం చేశాడు? గురువు లేకుండానే విలువిద్య నేర్చుకున్నాడట. విన్నాం మనం, అది సత్యమో నిజమో తెలియదు కానీ మనం. కానీ పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపుగా ఉండి ఆయన మాట్లాడుతుంటే పౌలు విని నేర్చుకొని మనకు రాశాడు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు సజీవంగా అపోస్తలుల ముందు ఉండి ఉపమానాలు చెప్తుంటే వాళ్ళకి అర్థం కాలా. అందుకే యేసయ్య అంటాడు, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. చూచి నమ్మిన అపోస్తలుల కన్నా మనం ధన్యులు అండి, చూడక నమ్ముతున్నాం యేసయ్యనే. యేసు ప్రభు సజీవంగా ఉండి వాళ్ళకి చెప్తుంటే వాక్యం అర్థం కాల. అప్పుడు పసిపిల్లలు ఉన్నారు ఆత్మీయతలో. యేసు ప్రభు ఎత్తబడిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరబడ్డాయి, ఆత్మచేత నింపబడ్డారు. ప్రత్యక్షతలు, వాక్య మర్మాలు, వాటి భావాలు, వాటి గూఢాలు వారికి అర్థమైనాయి. హల్లెలూయా. అప్పటి నుంచి వీళ్ళందరూ 12 మంది ఎలా అయ్యారంటే 12 మంది యేసు ప్రభులాగా అయ్యారు. లేస్తే ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఆత్మతో నింపబడ్డారు, ఆత్మచేత నడిపించబడుతున్నారు. ప్రతి ఒక్క వాక్యం యొక్క మర్మము, అర్థము వాళ్ళకి అర్థమైంది. ఈ వాక్య మర్మం మనకు అర్థం కావాలంటే దేవుని బిడ్డలారా, హల్లెలూయా, పరిశుద్ధాత్మతో నింపబడాలి.
కొన్ని నట్ బోల్ట్స్ ఫిట్ చేస్తూ ఉంటాం. ఫిట్ చేసేటప్పుడు గ్రీజ్ పూయాలి, అవునా? లోపల ఆ గ్రీజ్ పూస్తే ఏమవుతుందంటే టైట్గా ఉండకుండా ఆ నట్ బోల్ట్స్ అనేది ఈజీగా టైట్ అవ్వదు, అవునా కదా? లేకపోతే టైట్గా మనం ఒక వస్తువు కొన్నప్పుడు వాడు ఒక బుక్లెట్ ఇస్తాడు. మనం ఫోన్ కొన్నాం, ఒక బుక్లెట్ ఇస్తాడు, చిన్న బుక్లెట్ ఇస్తాడు. దాన్ని చదివి మనం దాన్ని ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏ వస్తువు కొన్నా అంతే. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనలో ఉన్నప్పుడే ఈ వాక్యం అర్థమయ్యేటట్టు మనకి ఆయన గైడ్ చేస్తాడు, ఆయన అర్థమయ్యేటట్టు చేస్తాడు. అందుకే బైబిల్ చదివినప్పుడు దేవా నీ పరిశుద్ధాత్మతో నింపు, నా కళ్ళు తెరువు, నేను చదువుతున్న వాక్యం మీద అర్థం అవడానికి సాయం చేయండి. ఈ సంపూర్ణ జ్ఞానం నేను పొందుకోవడానికి సాయం చేయండి, సంపూర్ణ వివేచన నేను కలిగి ఉండడానికి సాయం చేయండి అని ప్రార్థించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజరుకి కల వచ్చింది. నెబుకద్నెజరుకి ఏమొచ్చింది? భయపడ్డాడు, కల మర్చిపోయినాడు. పొద్దునే జ్ఞానుల్ని, గాలిని దిగలిగిన వారిని, అనేక మంది బోధకుల్ని అందరినీ పిలిచాడు. నేను రాత్రి కలగన్నా, ఆ కల చూడగానే భయం వచ్చింది, మర్చిపోయినా. కల చెప్పండి, కల చెప్పండి, కలభావం చెప్పండి. వాళ్ళంతా పైకి కిందకు చూస్తున్నారు, ఏడుమోసారి చూసుకుంటున్నారు. రాజుగారు ఇది ఎలా సాధ్యం? నువ్వు రాత్రి పడుకున్నా, కల వచ్చింది మర్చిపోయినావు, మమ్మల్ని చెప్పమంటే కల ఎట్టండి? మరి మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నాను రా? మీకు తిండి ఎందుకు పెడుతున్నాను రా? మీకు ఉచితంగా క్వార్టర్స్ ఎందుకు ఇస్తున్నాను రా? మీ పిల్లలకి తిండి ఎందుకు పెడుతున్నాను రా? పుట్యాలకు పెడుతున్నారా? ఇట్లాంటి గడ్డు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికే చెప్పండి. ఏ మాత్రం కాదయ్యా, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవదూతలు లాంటి వారి మనుషులు ఎవరు లేరయ్యా అంటే అది తల తీసేయమని చెప్పాడు. అలా చంపేమని ఆజ్ఞాపించాడు. మరి ఇలాంటివి చెప్పినప్పుడు మీరెందుకు? రాజు కాబట్టి పోండ్రా, మీ ఉద్యోగాలు తీసేస్తున్నాను అలా ఇలా చంపేమన్నా డైరెక్ట్. అప్పుడు దానియేలు కొంత సమయం అడిగి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మ దేవుడు నెబుకద్నెజరు ఏ కల కన్నాడో ఆ కలను బయలుపరిచాడు, కల భావాన్ని కూడా బయలుపరిచాడు. హల్లెలూయా. చాలా సాధ్యం. వాళ్ళు అంటారు, అయ్యా దేవదూత మన మధ్యలో లేదండి, నీకు వచ్చిన కళ చెప్పడానికి ఉన్నాడు. హల్లెలూయా. మనమే దేవుని కుమారులు, మనమంతా దేవదూతలమే. హల్లెలూయా. పర సంబంధమైన విషయాలు భూ సంబంధంగా ఉన్నటువంటి సైంటిస్ట్కి అర్థం కావు, కానీ భూమి ఎలా ఉందో నువ్వు చెప్పగలవు. భవిష్యత్తులో ఏమవుతుందో ప్రజ్ఞ గ్రంథంలో రాయబడింది, నువ్వు చెప్తావు, సైంటిస్టులకు తెలియదు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు, మనం విలువేరీయుడు, మనం గుర్తెరగరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానియేలు వెళ్ళి రాజు ఎదుట నిలబడి ఆ కలను కలభావం చెప్పినప్పుడు సాగిలపడ్డాడు ఒక రాజు. తన దేశంలో రెండవ అధికారిగా, మూడవ అధికారిగా అతన్ని రెండవ అధికారిగా షడ్రాకు, మేషకు, అబేద్నెగోలని తర్వాత అధికారులుగా నియమించాడండి. ఆయన సంపూర్ణ జ్ఞానం పొందుతున్నాడు, ఈ వివేచన. ఆ తర్వాత యోసేపు సంగతి కొద్దాం. ఫరో కలగన్నాడు, కల చెప్పాడు. ఈయన కల మర్చిపోలే, కల చెప్పాడు. కల చెప్పాడు, అర్థం చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన దగ్గర గిన్నెను అందించేవాడు అన్నాడు, అయ్యా నా తప్పిదాన్ని క్షమించండి, మన చెరసాల్లో ఈ కళలు అర్థాలు చెప్పేటోడు ఒకడు ఉన్నాడు అయ్యా. పిలిపించారు. 30 సంవత్సరాల వయసు, పట్టు వస్త్రాలు కట్టించారు, తలకాయ వెంట్రుకలు కట్ చేయించారు. నిలబడినప్పుడు, అయ్యా ఒక 7 సంవత్సరాలు బలమైనటువంటి పంట పండబోతా ఉంది, విస్తారంగా పండబోతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు విస్తారమైన కరువు రాబోతా ఉన్నది. ప్రపంచంలో ఆహారం ఎక్కడ దొరకదు. మరి మీరు జాగ్రత్త పడి ఐగుప్తులో ఆయా పట్టణాల్లో ఆహారాన్ని సమకూర్చుకోండి, జాగ్రత్త పడండి. ఇది కాలభావం చెప్పినప్పుడు మా దగ్గర అంత జ్ఞానం కలిగిన వెళ్ళాడు బాబు, నేనే ముసలాన్ని అయిపోయినా, మరి నువ్వు ఆ కలభావం చెప్పిన నీకు అంత జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు ఇక పోస్టునే నేను రాజుని, తర్వాత నువ్వే అంటే దేశానికి గవర్నర్, నువ్వుండు, ఆ జ్ఞానంతో ఆ వివేచనతో నువ్వు సేవ చేయి అన్నప్పుడు ఆయన ఆ జ్ఞానం పొందుకొని ప్రతి పట్టణంలో ప్రతి ప్రాంతంలో పెద్ద పెద్ద గోదాములు కట్టి ఆ 7 సంవత్సరాలు పడినటువంటి ఆహారం అంతటిని విస్తారంగా సమకూర్చాడు. ఇక కొలవడానికి వీల్లేనంత ఆహారం వచ్చింది. ఆ గోధుమలు, ఆ యొక్క గోడౌన్లన్నీ కూడా ప్యాక్ అయిపోయినాయి. ఇంకా కట్టలు 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 పెంచాడు. ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం
ఇది పొందుకొని పాత్రలు కోటీసులు అవుతున్నారు బాబు. విమానం కొనుక్కొని తిరుగుతున్నారు బాబు. వింటున్నారా? అరే చదవండి అంటే సార్ నేను కూలి పని చేసుకుంటాను సార్, నాకు ఇదే ఆశీర్వాదం వల్ల సార్, నాకు 400 వస్తే చాలు సార్. అయ్యో నువ్వు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతావు. దేవుడిని వ్యాపారంలో ప్రవేశించాడా, దేవుడిని పొలంలో ఒకసారి అడుగు పెట్టాడా, నీ జీతం మారిపోద్దురా బాబు అంటే, సార్ అవి మాకు అర్థం కావు, మేము కూలి పని చేసుకుంటున్నాడు, మమ్మల్ని ఇట్లా బతకనేయండి సార్. ఆ పాచడేవాడు జీవితం వాడికి ఒక 10,000 ఇచ్చాడు, ఫోటో దిగి ఆడేమైనా ఇస్తే ఇది ఇచ్చాడు ఆయన అయ్యగారు ఇచ్చాడని చెప్పి అది ఇంట్లో పెట్టుకుంటాం సార్. హల్లెలూయా. దేవుడు పరలోకానికి వెళ్తే తన అధికారాన్ని శిష్యుడికి ఇచ్చాడు. మాకు అధికారం వద్దు, ఏమొద్దు సార్, అది మీరే ఉంచుకోండి సార్, మీరు వాడుకోండి సార్. దయ్యాలు పోగొట్టే అభిషేకాన్ని ఇచ్చాడు. మీరు ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, దయ్యాలు పోతాయి, చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు అని అంటే అవన్నీ మాకు వద్దండి, మేము పని చేసుకుంటాం, మేము వ్యాపారం చేసుకుంటాం. హల్లెలూయా. దేవుడి పిల్లలారా, ఒక్కసారి సామెతలు చూడండి. ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదము కష్టపడితే రాదు. హల్లెలూయా. దేవుడిస్తే నువ్వు, మీ తండ్రి, మీ తాత, మీ ముత్తాత, ఆడ ముత్తాత, ఎంతమంది అయినా సరే పనిచేసి సంపాదిస్తే దేవుడిచ్చిన దాంతో సమానం కాదు. హల్లెలూయా. దావీదు ఎంతగా ఆశీర్వదించబడ్డాడండి. ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి. సొలొమోనును ఎంతగా దీవించాడండి. ప్రపంచంలో ఎవరు కట్టలేకపోయారో బంగారంతో కట్టాడు దేవుడికి గుడి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఉదయకాలమున రాత్రి కాలమున బైబిల్ ముందేసుకొని కూర్చోండి. ఇది సంపదల గని. హల్లెలూయా. ఇది సంపదల గని. మీ జీవితంలో శాపము, రోగము, తెగులు, అజ్ఞానం తీసివేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, తెలివినిస్తుంది, అభిషేకాన్ని ఇస్తుంది, చచ్చిపోయిన వారు లేక కూర్చోబెడుతుంది, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. నీ దరిద్రం పోతుంది, నీ పేదరికం పోతుంది, తలగా ఉంటావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, అప్పించే స్థితిలో నేను దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. ఈ జ్ఞానాన్ని, ఈ ఆత్మ సంబంధమైన వివేచన పొందుకోండి, దీవించబడండి. దేవుడి వాక్యాన్ని మన వీటిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.